బీసీ జెండా ఎక్కిస్తాము. టిఆర్ఎస్ భవనం మా బడుగు బలహీన వర్గాల శ్రమదానంతో కట్టించినాం, కూలి చేసి కట్టించినాం. అప్పుడు కేటీఆర్ లేడు, ఆ తర్వాత ఈయన ఎవరు ఆయన ఆ సంతోష్రావు లేడు, ఈ దొంగలు ఎవరు లేరు, వీళ్ళు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆ భవనం మాది, ఆ పేపర్ మాది, ఆ ప్రెస్ మాది. కాబట్టి మీ సొంతం జాగీర్ కాదు అది. మా శ్రీశైలం యాదవ్ దాని మీద జెండా కడతాడు, బీసీ భవన్ చేస్తున్నాడు. అరే బీసీలారా, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పక్కకు రండి, ఎట్లా కాదో చూద్దాం, ఆయన భరతం పడదామని నేను మా బీసీ మిత్రులకు అందరికీ నేను సవినయంగా ధర్మయుక్తంగా నేను చెప్తున్నా. టీఆర్ఎస్ కు జెండానిచ్చిన నేను, కేసీఆర్ని మా కొండా లక్ష్మణ్ బాపూజీ శిష్యుని నేను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో రేపీడ జెండా వాస్తున్నాం అంటే ఆడ తెల్లారితాల కల్లా దిమ్మె కట్టించి నేను ఆడ స్టార్ట్ చేసిన, ఆడ జెండా ఇచ్చినాం. ఆయన ఇల్లు కూలగొడితే ఆయన దగ్గర పోలే, ఆయన చనిపోతే రాలే ఈ విధవ, ఎవరు ఈ సన్యాసి, ఈ ఏది తిరుగుడు రోగం ఉన్నటువంటి మా కేసీఆర్. మా జీవితాలు పాడు చేసినావా? మేము ఎన్ని దెబ్బలు తిన్నాం చూడుకో. ఇవన్నీ టీఆర్ఎస్లో ఉండి ఉన్నటువంటి ఉద్యమంలో చేసినాం, మానవ ఆహారానికి యుద్ధం చేసినాం, ప్రతి ఒక్క దగ్గర యుద్ధం చేసినాము. మా జీవితాలు పాడైనాయి. 1486 మంది చనిపోయారు. వాళ్ళకి ఏం చేసినావు? 400 మందికి ఏదో ఆటుటూటుగా ఇచ్చేసినావు. నీ బిడ్డనే పెడుతుంది కదా మీ భాగవతం అంతా. మీరు ఏడ సొక్కమైన వాళ్ళు, ఏది బంగారు తెలంగాణ ఏడ చేసినావు నువ్వు? ఎవరి ఇల్లు బంగారం అయిందంటే మీ ఇల్లు బంగారం అయింది. మీ ఏది ఎస్సీలకు 3 ఎకరాలు ఇస్తున్నావు, ఎస్సీలని మొట్టమొదట ముఖ్యమంత్రిని చేస్తున్నావు. చేసిన ఆవాయ నువ్వు ఆంతోటి ఇంతో చెప్పించుకొని నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది, నువ్వే నీ ఇల్లే బంగారం చేసుకుంటువి, నీ బాత్రూమ్ కూడా బంగారంతో చేసుకుంటువి. కాబట్టి ఆడ ఇప్పుడు చూడండి ఆ ప్రగతి భవన్లో ఆయన బాత్రూములు, ఆయన పండుకునే గదులు ఏ విధంగా తయారు చేసినో మా వాళ్ళైతే ఇప్పుడు అనుభవిస్తున్నాం. మా సీతక్క, మా ఉప ముఖ్యమంత్రి అనుభవిస్తున్నారు. కానీ అందులోకి అడుగు పెట్టడానికి కూడా మాకు హక్కు లేకుండా మేము. కాబట్టి ఇక మీ పని అయిపోయింది, ప్రశాంతంగా మీరు ఫామ్ హౌస్లలో వండుకోండి. మా నవీన్ లాంటి వాళ్ళని దొంగలు, వీళ్ళు రౌడీలు, వీళ్ళు గుండాలంటే నీకు అంతే, ఇక అనేది లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.